భరోసా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి జరగడం అల్లూరు జిల్లాలో కలకలం రేపుతోంది. తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అభినయ్ దర్శన్. ప్రవీణ్ పగడాల అనుచరుడు అభినయ్ దర్శన్ పై అల్లూరు జిల్లా జీకే వీధి మండలం జర్రెలలో దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగుల దాడిలో అభినయ్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అనుచరులు ఆసుపత్రికి తరలించారు. కారు గ్లాస్ మీద కొడుకులు లేసారు సార్. దానివల్ల మాకు కారు గ్లాస్ కనిపించడం పోతూ సారు బ్యాలెన్స్ తప్పి వేరే చెట్లలో కొట్టేశారు కారు. అప్పుడు మొత్తం కారు గ్లాస్ ఫ్రంట్ది ఉంటాయి కదా సార్ మిరర్స్, అవన్నీ బాగా పగలగొట్టేశారు. పగలగొట్టేసిన తర్వాత మమ్మల్ని అందరినీ బయటకు దించి మమ్మల్ని బాగా కొట్టారు సార్. నన్ను విపరీతమైన కొట్టారు. పైకెత్తి కింద నుంచి పైకెత్తి విసిరేశారు నన్ను. సార్ వచ్చేసి లోపలికి తీసుకెళ్ళిపోయారు సార్ తరుముకుంటూ. కడప జిల్లాకు చెందిన అభినయ్ దర్శన్ క్రైస్తవుల కోసం భరోసా అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతి రోజునే ఈ పార్టీ ఆవిర్భవించింది. రాష్ట్రంలోని క్రైస్తవుల తరపున పోరాటం కోసం తను పార్టీని ఏర్పాటు చేసినట్టుగా ప్రకటించారు అభినయ్. ఏజెన్సీలో పాదయాత్ర చేస్తున్న తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఇటీవల వీడియోలు చేశారు అభినయ్. అంతలోనే ఈ దాడి జరగడం కలకలం రేపుతోంది.